బ్యూటిఫుల్ పీపుల్, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఫ్రెండ్స్తో టెంపుల్ ప్లాన్ చేశాను. ఆల్రెడీ నేను భద్రకాళి టెంపుల్ వ్లాగ్ అప్లోడ్ చేశాను. బట్ ఫ్రెండ్స్తో వెళ్తున్నా, మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దామనే థాట్లో ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ఎ వీడియో. సో ఈసారి బస్లో వెళ్తుండే అస్సలు మామూలుగా లేరు జనాలు, ఫుల్ టైట్ ఉండే బస్ అంతా, బ్రీత్ తీసుకోనికి కూడా అవ్వలే. సో ఇంకా నా బస్ స్టాప్ నుండి నెక్స్ట్ బస్ స్టాప్లో నా ఫ్రెండ్స్ ఎక్కేస్తా అని చెప్పారు. సో నెక్స్ట్ బస్ స్టాప్లో అసలు బస్సే ఆపలేదు, బికాస్ చాలా మంది ఉండే, అసలు జనాలు మామూలుగా లేకుండే. సో వాళ్ళు బస్ మిస్ అయ్యారు. నేను రీచ్ అయిపోయి వెయిట్ చేస్తున్నా వాళ్ళు నెక్స్ట్ బస్లో వస్తా అంటే. ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చేసారు. టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఆటోలో. దే ఆర్ నాట్ దాట్ సోషల్ మీడియా పీపుల్ అనమాట, చాలా షై ఫీల్ అవుతున్నారు. సో ఇంకా వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఐ స్టాప్ రికార్డింగ్ అ వీడియో. అండ్ నేను ఏ టైప్ ఉంటుండే అంటే, లైక్ మా డాడీ చనిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ అసలు దేవుడు లేరు, ఎవ్వరు లేరు, ఉండుంటే మా పప్పాకి చూస్తుండే కదా దేవుడు అని ఆ టైప్లో ఉంటుండే. అసలు నేను అక్కడి నుండి వన్స్ వెన్ ఐ స్టార్టెడ్ ట్రస్టింగ్ అమ్మ, లైక్ అమ్మవారిని ఎప్పుడు ట్రస్ట్ చేశానో అప్పటి నుండి ఐఎమ్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ థింగ్స్ లైక్ ఇది కాదు లైఫ్ అంటే, షీఈస్ ద ప్రొటెక్టర్, అంతా మన మంచి గురించే. లైక్ ఒక మనిషిని మన దగ్గర నుంచి తీసుకెళ్లారంటే ఫర్ సమ్ రీజన్. ఓకే, ప్రతి ఒక్క లైఫ్కి టైం లిమిట్ ఉంటుంది, ఎవరికైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే, ఎవ్వరూ మనతో శాశ్వతంగా ఉండరు. మన సెల్ఫ్ మనం చాలా స్ట్రాంగ్ అవ్వాలి అనేది నేను లిటరల్గా చెప్తున్నా. వెన్ ఐ స్టార్టెడ్ ట్రస్టింగ్ అమ్మవారు, ఐ రియలైజ్డ్ దిస్. నిజానికి మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. అసలు నా లైఫ్లో ఏం లేదు, బ్లాంక్, మొత్తం డార్క్ ఉంది నా లైఫ్ అంతా. సి ఎవ్రీ సింగిల్ డే నేను బాధపడ్డాను అంటే నేను పక్కా టెంపుల్కి వెళ్తా. వెన్ నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు సంథింగ్ తెలియని ఎనర్జీ, లైక్ తెలియని మోటివేషన్ వస్తుంది. ఎలా అయితే మా డాడీ నా చేయి పట్టి నడిపించాడో, ఇప్పుడు నన్ను అమ్మవారు అలా నడిపిస్తుందనే ఆ ఫీలింగ్ ఉంటుంది. అసలు అది ఇట్స్ అ మ్యాజిక్, ఇట్స్ అ మ్యాజిక్. టెంపుల్ లోపలికి వచ్చేసాము. గోకులంలో కృష్ణయ్యకి హాయ్ చెప్పేసి గోమాతలకి దర్శనం చేసుకున్నాము. అండ్ ఐ వాంట్ టు నో, హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ నో అబౌట్ భద్రకాళి టెంపుల్ హిస్టరీ? మీకు ఎవరికైనా భద్రకాళి అమ్మవారి టెంపుల్ హిస్టరీ తెలుసా? ఇఫ్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి, లేదా తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నాకు తెలిసిన దాంట్లో, కొంచెం నేను చదివిన దాంట్లో, నేను విన్న దాంట్లో మీకు కొంచెం షేర్ చేసుకుంటాను. అండ్ నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, లైక్ దే ఆర్ లైక్ ఎలా ఉన్నారంటే, ఏంట్రా బాబు ఏం వీడియోస్ రా, ఎంతసేపు రా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ ఓకే. అండ్ నైట్ టైం అయితే టెంపుల్ మొత్తం లైట్స్తో చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ యాక్చువల్గా అయితే ఒక షెడ్ ఉంటుండే, కానీ రినోవేషన్ చేస్తున్నారు, ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ మన లెఫ్ట్ సైడ్ అమ్మవారి ఒక చెరువు ఉంటుండే, అక్కడంతా వాటర్ ఉంటుండే, అది కూడా తీసేశారు, ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ శంకరాచార్యుల టెంపుల్ అది. అండ్ నెక్స్ట్ ఇది మన వల్లభ గణపతి అంటారు, గణపతి టెంపుల్ ఇది. మన ఇండియాలో కోల్కతా కాళికామాత టెంపుల్ తర్వాత ది మోస్ట్ పవర్ఫుల్ కాళీ టెంపుల్ మన వరంగల్ భద్రకాళి అమ్మవారే. అండ్ ఇప్పుడు శాకంబరి నవరాత్రులు అవుతున్నాయి అమ్మవారికి. మొత్తం పండగ సందడంతా ఆ పువ్వులలో తెలుస్తుంది. మొత్తం టెంపుల్ అంతా పువ్వులతో చాలా బాగా అలంకరించారు. ఇంకా శాకంబరి ఉత్సవాలని చెప్పి చాలామంది వచ్చారు టెంపుల్కి. కోహినూర్ డైమండ్ ఆల్సో కనెక్టెడ్ టు అమ్మవారు. కోహినూర్ డైమండ్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ స్టోరీ అంతా నేను షేర్ చేస్తాను. అండ్ ఇంకా అమ్మవారికి మొక్కుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేసాం. కానీ మాకు తెలియదన్నమాట, ఉత్సవాలు అవుతున్నాయి కదా, ప్రదక్షిణాలు చేయొద్దు, బ్లాక్ చేస్తారని చెప్పి. సో ఇంకా మళ్ళీ వెనుకకు వచ్చేసాము. ఇంకా లోపల దర్శనం చేయించుకున్నాము. అండ్ ఇంకా బయట కూర్చొని ప్రసాదం తిని బ్యాంగిల్స్ వేసేసుకున్నాము.
యాక్చువల్‌గా మేము వచ్చింది ఉత్సవాల్లో సెకండ్ డే అనమాట. ఆల్రెడీ ఫస్ట్ డే పూజ అయిపోయింది. నేను చూపిస్తుందంతా ఫస్ట్ డే చేసిన పూజ అనమాట. సో, ఇంకా అక్కడే కొద్దిసేపు కూర్చొని, ఇంకా శివయ్యకి కూడా దర్శనం చేసేసుకున్నాము. నా ఫ్రెండ్ అసలు చాలా క్యూట్ అనమాట. నీ యూట్యూబ్ కోసం నేను వీడియోస్ తీస్తా అని చెప్పి జూమ్‌లో ప్రతి ఒక్క వీడియో క్లియర్‌గా తీసింది. షీ ఈస్ వెరీ క్యూట్ అసలు. ఇంకా మొత్తం దర్శనం చేసేసుకొని బయటికొచ్చాము. రాగానే మనకి ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తది. ఇక్కడ అందరూ కోరికల కోసం అన్నీ ముడుపులు కడతారు. ఇంకా అక్కడ అందరూ ఆ రోజు నైవేద్యం అన్నీ పెడుతుంటే, ఇంకా అక్కడికొచ్చి కొన్ని ఫోటోస్ తీసుకొని, మొక్కుకొని, ఇంకా ప్రసాదం తింటూ అక్కడే చాలాసేపు కూర్చున్నాము. వచ్చే ముందు కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అసలు ఆటో అంకుల్ హైపర్ యాక్టివ్ ఉండే. అంకుల్‌జీ మంచి ఫామ్‌లో ఉండే ఇంకా. ఆయనతో మాట్లాడుతూ బస్ స్టాప్ రీచ్ అయిపోయాము. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్. మై క్యూటీస్, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.